మీరు ఎంత కష్టపడుతున్నా జీతం వచ్చిందంటే వచ్చేసి పోతున్నట్టే అనిపిస్తుందా? ఏళ్ల తరబడి పనిచేస్తున్నా జీవితం పెద్దగా మారలేదా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈరోజు మిడిల్ క్లాస్ కుటుంబాలు ఎందుకు మిడిల్ క్లాస్ గానే మిగిలిపోతున్నాయి అనే 3 ముఖ్య కారణాలను చెప్పబోతున్నాను. ఇందులో మొదటిగా తగ్గిన ఆదాయం, పెరిగిన ఖర్చులు. ఇది మిడిల్ క్లాస్ కు పెద్ద సమస్య. జీతం చాలా మందికి పెరగకపోవడం మొదటి సమస్య, కానీ ఖర్చులు మాత్రం ఏటా పెరుగుతూనే ఉంటాయి. రెంట్ అని, గ్రాసరీస్ అని, పిల్లల స్కూల్ ఫీజులని, మెడికల్ ఖర్చులని. చేతులకి డబ్బు వచ్చే సమయానికి దాదాపు అన్ని బిల్లులకు వెళ్ళిపోతాయి. సేవింగ్స్ లేకపోతే భవిష్యత్తు కూడా అలాగే ఉండిపోతుంది. ఇకపోతే రెండవది ఫైనాన్షియల్ ప్లానింగ్ లేకపోవడం. చాలా మధ్యతరగతి కుటుంబాల్లో ఒక తప్పు ఏమిటంటే ఎంత సంపాదిస్తున్నాం అన్నది కాదు, దాన్ని ఎలా ఉపయోగిస్తున్నాం అన్నది ముఖ్యం. బడ్జెట్ లేదు, ఇన్వెస్ట్మెంట్స్ లేవు, ఎమర్జెన్సీ ఫండ్ కూడా లేదు, రిటైర్మెంట్ గురించి ఆలోచన అసలుకే లేదు. జీతం వచ్చిన దగ్గర నుండి ఏది దొరికితే అది కొనాలి అనే మైండ్ సెట్. ఈ అలవాటు వలన ఎప్పటికీ అదే స్థాయిలో మనని ఫైనాన్షియల్గా ఎదగకుండా ఉండడానికి ఉంచేస్తుంది. ఇక మూడవ విషయానికి వస్తే రిస్క్ తీసుకోకపోవడం, ఎదగాలన్న ఆలోచన లేకపోవడం. మిడిల్ క్లాస్ వాళ్ళు చాలా వరకు స్థిరత్వాన్ని అనే ఒక లాక్ లాగా పట్టుకొని ఉంటారు. బిజినెస్ చేయాలి అంటే భయం, ఎక్కడ నష్టపోతామో, ఎక్కడ బరువు మనకు అవుతుందో అని. స్కిల్స్ నేర్చుకోవడానికి టైం పెట్టరు. ఏదైనా ఒక స్కిల్ నేర్చుకొని మనం ఏదైనా ఒక ఉపయోగపడే స్కిల్ నేర్చుకుందామనే ఆలోచన చేయకపోవడం. సైడ్ ఇన్కమ్ ప్రయత్నించరు. ఇందులో కొత్త అవకాశాలు వచ్చినా నాకెందుకులే, సేఫ్ జాబ్ చాలు అనుకుంటారు. మంత్లీ శాలరీ వస్తే చాలు, మనకి ఈ రిస్క్ అవసరమా అనుకొని వెనకడుగు వేయడం. రిస్క్ తీసుకొని వారు రివార్డు కూడా పొందలేరు. అందుకే మిత్రులారా, మిడిల్ క్లాస్ నుంచి బయటపడాలంటే 3 విషయాలు తప్పనిసరిగా మార్చాలి. మనకొచ్చే ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి. మనం చేసే ఖర్చులను కంట్రోల్ చేయడం నేర్చుకోవాలి. స్కిల్స్ లేదా గ్రోత్లో ఇన్వెస్ట్ చేయడం అంటే ఏదన్నా ఒక ఎస్ఐపినో లేకపోతే ఇలా చాలా రకాలు గోల్డ్కి సంబంధించి ఏదో ఒకటి ఇన్వెస్ట్ చేయడం మొదలు పెట్టాలి. అది ఎంత చేస్తున్నాం అనేది ముఖ్యం కాదు, ఎంతో కొంత మొదలు పెట్టామా లేదా అనేది ముఖ్యం. ఈ 3 చేస్తే ఎంత మధ్యతరగతి వారైనా లైఫ్ ఒక్కసారిగా మారిపోతుంది.